హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నోడ కుకింగ్స్. ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ అందరి ఇంట్లో వచ్చేసి చికెన్ ఉంటుంది. సేమ్ మా ఇంట్లో కూడా ఈరోజు చికెన్ అనమాట. సింపుల్గా మసాలాస్ ఎక్కువ ఏం యూస్ చేయకుండా చికెన్ కర్రీ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని చికెన్ వేస్తున్నాను. దాన్ని చికెన్ వేసుకున్న తర్వాతకి కొంచెం మిక్స్ చేసి క్యాప్ పెట్టి వదిలేస్తే అదే వాటర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే మనం దీంట్లోకి అసలు వాటర్ కూడా యాడ్ చేయట్లే. ఫైనల్గా చూడండి మంచిగా ఫ్రై వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిసేపు అలా ఫ్రై అయిన తర్వాతకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఫ్రెష్ టీ, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పిండి, గరం మసాలా. ఓన్లీ ఇక్కడ మేము గరం మసాలా మాత్రం యూజ్ చేస్తున్నాము. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి స్పైసీ వేసాము. మీరు మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు స్పైసెస్. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో, అలాగే సేమ్ టేస్ట్ కూడా ఉంటుంది. మీరు కూడా ఇలానే కుక్ చేసుకుంటారా, ఇంకేమైనా కుక్ చేసుకుంటారా? ఫైనల్గా మేమైతే కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిన్నోడ కుకింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.